హాయ్ హలో ఎలా ఉన్నారు మీరంతా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పైన ఈ కుండీలో మెంతాకు వేశాను. సో దాన్ని ఈరోజు కర్రీ వండుకోవడానికని తెంపుదామని చూస్తున్నాను. సో చాలా ఈజీగా వస్తుంది. యాక్చువల్గా అన్ని ఆకుకూరలకెల్లా మెంతాకు చాలా ఫాస్ట్గా మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. నాకైతే అసలు దీన్ని చూస్తే డైలీ అసలు ఈ మధ్యలో కొంచెం గార్డెనింగ్ తక్కువ చేశాను అనమాట. అంటే ఇంట్రెస్ట్ లేకుండా అనిపించింది, టైం లేక. బట్ ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే నేను మెంతి వేసానో ఇవి పెరగడం చూస్తుంటే మళ్ళీ గార్డెనింగ్ చెయ్యాలి అని ఒక ఫీల్ వచ్చేసింది అనమాట. ఎంత బాగుందో కదా. సో ఫ్రెష్గా మన కూరలు మనం వండుకొని అంటే పెంచుకొని పండించుకొని తెంపుకొని తింటుంటే హ్యాపీయే వేరు కదా. నాకు తెలుసు చాలామంది అంటే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వస్తుంది అసలు చెట్లు పెరుగుతున్నా ఫ్లవర్స్ చూస్తున్నా చాలామందికి ఫీలింగ్ ఉంటుంది అని తెలుసు నాకు. సో నాకైతే చాలా ఇష్టం. ఇది మెంతాకు తెంపుతున్నాను. సో ఈరోజు నేను మెంతాకు చట్నీ చేస్తాను. యాక్చువల్గా మేము మెహదీపట్నంలో ఉండేటప్పుడు అప్పుడు నాకు కొత్తగా పెళ్ళయిందనమాట. నాకు పెద్దగా వంటలు ఏం రావు. మా కింద ఓనర్ ఆంటీ నాకు చేసి ఇచ్చేస్తుండే అనమాట మెంతాకు చట్నీ. చాలా ఇష్టం నాకు. సో ఈరోజు నేను మెంతాకు చట్నీయే చేయబోతున్నాను. ఇంకా కొంచెం ఈరోజు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఇంకా కొంచెం తీసుకెళ్తాను వాళ్ళకి కూడా. అప్పుడే తెంపి తీసుకెళ్తాను. ఇప్పుడైతే జస్ట్ నా కర్రీ కోసం సరిపోయేంత మెంతాకు తెంపుకుంటున్నాను. సో మళ్ళీ ఇదంతా ఖాళీ చేసేసి మళ్ళీ వేస్తాను మెంతాకు దీంట్లో. చూడండి ఎంత బాగుందో. ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఫ్రెష్గా మన గార్డెన్లో వితిన్ 1 వీక్ కాదు కానీ ఒక 10 డేస్ లోపల మనకి ఇంత పెరిగిపోతుంది. చాలా బాగుందిగా. ఇంక ఇందులో కాదు, ఇందులో ఉంది ఇంకా ఇక్కడ కూడా ఉంది. ఇదంతా నేను వేసిందే.